త్వరలో జనగణన, ఇది దేశం మొత్తం జరగాల్సినటువంటి అవసరం ఉంది. త్వరలో జనగణన కూడా జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి ఈ ఇప్పుడు కానీ లేకపోతే 2024 కానీ 24లో ఇప్పటికే ప్రక్రియ స్టార్ట్ అయిపోయింది. ప్రక్రియ మొదలైన నేపథ్యం త్వరలో జనగణన కూడా జరగబోతున్న నేపథ్యం కూడా చూస్తున్నాం. 18 మాసాల త్వరలైన డేటా సిద్ధం, డేటా జాప్యంతో తీవ్ర సమస్యలు, దరిద్రం, అసమానతల అంచనాలపై ప్రభుత్వం దీర్ఘకాలంగా ఆలస్యమవుతూ వచ్చిన జనగణన కార్యక్రమంలో సెప్టెంబర్లో ప్రారంభం కానుందని సంబంధిత ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 2021లో ఈ జనాభా లెక్కల సేకరణ జరగాల్సి ఉంది. వచ్చే నెలలో ప్రారంభం కానున్న ఈ బృహత్తర ప్రక్రియ పూర్తి కావడానికి 18 మాసాలు పడుతుంది. కోవిడ్ కారణంగా తొలుత వాయిదా పడింది. అయితే ఈ తర్వాత ఈ ప్రక్రియను చేపట్టకుండా మోడీ ప్రభుత్వం జాప్యం చేస్తూ వచ్చింది. దశాబ్దానికి ఒకసారి చేపట్టి జనగణన ఇలా జాప్యం జరగడం 150ల చరిత్ర. ఇదే మొదటిసారి జనాభా లెక్కలు చేపట్టడంలో జరుగుతున్న జాప్యంపై ఆర్థికవేత్తల నుండి తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. దీనివల్ల ఇతర గణాంక సర్వేలు ఖచ్చితత్వంపై కూడా ప్రభావం పడుతుందని వారు పేర్కొన్నారు. ఆర్థిక ప్రణాళికలు, ద్రవ్యోల్బణ రేట్లు, ఉపాధి గణాంకాలు వంటి కీలకమైన డేటాలు ఇందులో ఉన్నాయి. ప్రస్తుతం 2011లో నిర్వహించిన జనాభా లెక్కల డేటా పైన ఈ సర్వేలు, ప్రభుత్వ కార్యక్రమాలు చాలా వరకు ఆధారపడుతున్నాయి. ఈ జనగణన ఫలితాలు 2026 మార్చిలో వెలువడే అవకాశం ఉంది. దీనిపై కేంద్ర హోంశాఖ, గణాంకాల మంత్రిత్వ శాఖ టైం లైన్ను రూపొందించాయి. అయితే ఇంకా ప్రధాని కార్యాలయం అధికారికంగా అనుమతి ఇవ్వాల్సి ఉంది. ఆ వర్గాలు తెలిపాయి. జనగణన ఆలస్యం అవడంలో కలిగే ప్రభావాలు, ఆధునిక జనాభా లెక్కల డేటా లేకపోవడం వల్ల మరో 15 కీలకమైన ఇతర డేటా సెట్లు కూడా ఆలస్యమయ్యాయి. వీటిలో ఆరోగ్యం, జనాభా, ఆర్థిక రంగాలకు సంబంధించినవి. దీనికి తోడు నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ NSA చేపట్టే సర్వేలు నాణ్యత కూడా దెబ్బతింటుంది. 2021లో మోడీ ప్రభుత్వ జనగణన నిర్వహించలేకపోవడంతో ఆధునీకరించబడిన గణాంకాలు కొరబడిన కారణంగా దాదాపు 10 కోట్ల మంది ప్రజలు ప్రజా పంపిణీ వ్యవస్థ PDSకు బయటనే ఉండిపోయారు. తాజా జనగణన జరగకపోవడం వల్ల 80 కోట్ల జనాభా దగ్గర మనం ఆగిపోవడం దురదృష్టకరమైన ఆర్థికవేత్త రితికా కేరీ వ్యాఖ్యానించారు. జాతీయ ఆహార భద్రత చట్ట ప్రకారం పట్టణ ప్రాంతాల్లో 50%, గ్రామీణ ప్రాంతాల్లో 70% జనాభాకు PDS వర్తిస్తుంది. ఈ లెక్క ప్రకారం అప్పుడు ఆ సంఖ్య 80 కోట్లను ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. ఈనాడు జనగణన చేపడితే దాదాపు 10 కోట్ల మంది ప్రజలు అదనంగా PDS లబ్ధాలుగా చేరుతారని ఆమె పేర్కొన్నారు. ఆహార భద్రతే కాకుండా మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం, MGS, EGS కూడా ఈ డేటా కొరత వల్ల తీవ్రంగా ప్రభావితం అవుతుంది. రాష్ట్రాల కుటుంబాల కార్మికుల సంఖ్య ఆధారంగా ప్రతి రాష్ట్రానికి నిధులను కేంద్ర ప్రభుత్వం కేటాయించి ఉంటుంది. అలాగే SC, ST వర్గాల అభివృద్ధి కోసం ఉద్దేశించిన వివిధ పథకాలను నిధులు కేటాయించడంలో, వృద్ధాప్య పింఛన్లు ఇవ్వడం, పేదలకు గృహ నిర్మాణంలో కూడా రాష్ట్ర ప్రభుత్వాలు ఇబ్బందులు పడుతున్నాయి. వీటన్నిటికీ ఆధునీకరించిన డేటా లేకపోవడమే ప్రధాన కారణంగా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. సంక్షేమ పథకాలకు అర్హులైన లబ్ధిదారులు ఎవరు దూరం కాకుండా ఉండేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వాలు తమ సొంత డేటా సెట్ కోసం నిధులను ఖర్చు పెట్టాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. భారత్ వంటి దేశాల్లో జనాభా లెక్కలు చాలా కీలకంగా. దీనివల్ల జనాభా పరంగా వచ్చే మార్పులను అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. లింగ నిష్పత్తి, వలసలు, కుటుంబాల ఆర్థిక స్థాయి మేరకు పట్టణీకరణ జరిగింది వంటి విషయాలను అంచనా వేయడానికి ఈ సమాచారం ఉపయోగపడుతుందని మద్రాస్ డెవలప్మెంట్ స్టడీస్ ఇన్స్టిట్యూట్కు చెందిన ప్రొఫెసర్ విజయ్ భాస్కర్ కూడా వ్యాఖ్యానించిన నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఇలా ఉన్నటువంటి త్వరలో జనగణన అనేటువంటి జరగబోతుంది. జనగణన జరిగితే ఎవరికి లాభం జరుగుతుంది, ఎంతవరకు లాభం జరుగుతుంది, ఏ విధంగా ఉండద్దో అన్నటువంటి ప్రధాన వార్త కూడా రాయడం జరిగింది. త్వరలో TGS ఆర్టీసీలో 3000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని తెలంగాణ రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. అందుకు సంబంధించిన ప్రక్రియ కొనసాగుతుందని, సంస్థల మిగిలిన కాలను సైతం భర్తీ చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఆర్టీసీ ఉద్యోగస్తులకు PRC కఠిన నియామకాలు దృష్టి పెడుతున్నామన్నారు. ఆదివారం కరీంనగర్లో 33 ఎలక్ట్రిక్ బస్సును మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ దసరా పండుగలోపు ఉద్యోగస్తులకు భాగ్యాలు లేకుండా చేసే ప్రయత్నం అయితే చేస్తున్నట్టు తెలిపారు. గత 10 ఏళ్లుగా ఆర్టీసీలో ఉద్యోగుల బస్సుల సంఖ్య బాగా తగ్గిపోయిందన్నారు. గతంలో కష్టాలు ఎదుర్కొన్న ఆర్టీసీ ప్రస్తుతం సొంతంగా బస్సులు కొనుగోలు చేస్తుందని చెప్పారు. కేవలం హైదరాబాద్ నగరంలో ప్రయాణికుల కోసం 2005లో బస్సులు కొనుగోలు చేయాలని నిర్ణయించామన్నారు. భవిష్యత్తులో ఆర్టీసీని రక్షించే విధంగా ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతుందని స్పష్టం చేశారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో డీజిల్తో నడిచే బస్సులను తగ్గించి వాటి స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులు నడిపించాలనుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాల సమయంలో విద్యార్థుల సౌకర్యం కోసం ఆర్టీసీ బస్సులు నడిపే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. కరీంనగర్లో రవాణా పరంగా అన్ని శాఖలు ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ వివరించారు. తెలంగాణలో ప్రజాప్రభుత్వం మహిళలు ప్రభుత్వం నడుస్తుందన్నారు. ఇప్పటి వరకు 92 కోట్ల మంది ఆర్టీసీలో ఉచిత ప్రయాణం చేశారని వివరించారు. 3200 కోట్లు విలువైన ఉచిత ప్రయాణాలు మహిళలకు అందించిన ఘనత ఈ కాంగ్రెస్ పార్టీకే చెందుతుందన్నారు. గతేడాది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగిన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం చేసి పథకాన్ని అమలు చేస్తున్నామని ఆ పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచింది. దీంతో ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఓటర్ పట్టం కట్టాడు. దాంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొలువు తీరింది. అనుకున్నట్టు రేవంత్ రెడ్డి సర్కార్ ఈ పథకానికి అమలు చేసింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఉచితంగా ప్రయాణిస్తున్న సంగతి తెలిసిందే. కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణం పథకాన్ని ప్రారంభిస్తామని ప్రకటించింది. కర్ణాటకలో సైతం ఓటర్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. అక్కడ సైతం మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించిన విషయం విదితమే. ఇవాళ ఉన్నటువంటి బాగానే ఉంది. కానీ
ఇప్పటికి కూడా వాళ్ళ మీద డ్రైవర్ల మీద ఇవాళ కండక్టర్ల మీద వాళ్ళ మీద భారం పడే నేపథ్యం ఉంది. ఇవాళ బస్సులో డ్రైవర్లు ఎవరైతే బస్సు డ్రైవర్లు ఉన్నటువంటి నేపథ్యంలో టికెట్ తీసుకొని డబ్బులు ఇచ్చి వాళ్ళని చెక్ చేసుకునే నేపథ్యం ఉంది. గతంలో 50,000 52,000 మంది గతంలో ఉన్నటువంటి నేపథ్యంలో ఆ 52,000 మంది ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికీ 50,000 మంది 52,000 మంది ఉన్న అదే భారం పడేటువంటి నేపథ్యం ఉమ్మడిగా ఉన్నటువంటి నేపథ్యంలో ఎంత ఇబ్బంది పడ్డారో అదే తరలో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఇవాళ ఆర్టీసీ డ్రైవర్ల మీద ఇవాళ ఉన్నటువంటి బస్సు నడిపించేటువంటి వాళ్ళందరి మీద కానీ ఇవాళ అదే ప్రభావం ఉంది. చాలా వరకు చాలాటువంటి బస్సులు ఉన్నాయి. ఇవాళ ఉన్నటువంటి హైదరాబాద్ నుంచి వరంగల్ పోయేటువంటి రాజధాని బస్సులు కానీ లహారీ బస్సులు కానీ ఇవాళ ఎక్స్ప్రెస్ బస్సులు కానీ ఎంత భయంకరంగా ఉంటే అంత భయంకరంగా ఉన్నాయి. ఫిట్నెస్ ఉండదు, ఏది ఉండదు. ఎక్కడ బస్సులు ఆగిపోతే చెప్పలేని పరిస్థితిలో, ఎక్కడ ఏ బస్సు మంటమంటుందో అర్థం కాని పరిస్థితిలో, ఎప్పుడు ఏం జరుగుతుందో అనేటువంటి నేపథ్యంలో ఇలా డ్రైవర్ అన్న ఉన్నారు. ఇలా చెప్పగానే చెప్తున్నటువంటి ఇలా మంత్రుల మాటలు ఇవాళ ఏం చేస్తున్నారంటే ఇవాళ వచ్చేటువంటి ఆదాయం అంతా ఇవాళ ఆర్టీసీ వల్లనే ఆదాయం వస్తుంది. మరి ఆర్టీసీకి న్యాయం చేస్తున్నారా, ఆర్టీసీకి లాభం చేస్తున్నారంటే ఆర్టీసీకి లాభం లేదు. ఇవాళ ఉన్నటువంటి నష్టంలో ఉన్నటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్న సందర్భంలో సంతోష్కు నో ఎంట్రీ. పాపం సంతోష్ ఎంత కీలకంగా ఉన్నాడో మనం చూసినాం. సంతోష్ ఏ విధంగా ఉన్నాడు, సంతోష్కు చేసేటువంటి నేపథ్యం సంతోష్ ఎక్కడ మిస్ అయిపోయాడు. గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు కొడుకుగా ఉన్నటువంటి సంతోష్ రావు, ఆయన ఇస్తేనే టాబ్లెట్స్, ఆయన ఇస్తేనే మంచిగా లాగేటువంటి సందర్భంలో ఉన్నటువంటి కేసీఆర్ మరి ఎందుకు ఆయన ఫామ్ హౌస్కు నో ఎంట్రీ అనేటువంటిది ప్రధానంగా రాసిన వార్తను గురించి. సంతోష్కు నో ఎంట్రీ, ఫామ్ హౌస్కు దూరంగా జోగినిపల్లి. బీఆర్ఎస్ ఓటమి తర్వాత సంతోష్ తీరుపై నేతలు ఏకరువు, అందుకే అధినేత దూరం పెట్టారని టాక్. పార్టీ కార్యక్రమంలోనూ అట్టిముట్టినట్టే. కవిత అరెస్ట్, హైడ్రా పైన సైలెంట్. బీజేపీ కాంగ్రెస్పై విమర్శలు లేకుండా జాగ్రత్త. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో గ్రీన్ ఛాలెంజ్. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఆయన ఏం చేసింది, గ్రీన్ ఛాలెంజ్ చేస్తున్నాడు. ఆయన మీద సైలెంట్గా ఉన్నటువంటి నేపథ్యం ఫామ్ హౌస్కు మరి ఎంతవరకు కరెక్ట్ అనేటువంటి నేపథ్యం కూడా చూద్దాం. జోగినిపల్లి సంతోష్ బీఆర్ఎస్ అధికారంలో ఉన్న 10 ఏళ్ల కాలంలో ఈయన హావా మామూలుగా ఉండేది కాదు. కేసీఆర్ను ఎవరైనా కలవాలంటే ముందుగా ఈయన పర్మిషన్ తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. మినిస్టర్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధికారులు, పార్టీ నేతలు ఇలా ఎవరైనా సరే ఈయన్ను ప్రసన్నం చేసుకోవాల్సి ఉండేది. ఇలా ఆనాడు అన్నీ తనే నడిపించిన సంతోష్ ఇప్పుడు ఎక్కడున్నారని చర్చ షూరయింది. కొన్ని రోజులుగా సంతోష్ ఎర్రవెల్లి ఫామ్ హౌస్కు దూరంగా ఉంటున్నారని పార్టీ వర్గాల సమాచారం. సుమారు 2 దశాబ్దాల పాటు కేసీఆర్కు నీడలో నిలిచిన ఆయన ఇప్పుడు అంటిముట్టినట్లు ఎందుకున్నారు? పెద్ద ఆయన దూరం పెట్టారా? గతంలో ఉన్న సాన్నిహిత్యం ఎందుకు తగ్గింది? పార్టీ కార్యక్రమంలో ఆయన ఎందుకు పాల్గొనలేదు? అధికారంలో ఉన్న కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఎందుకు గలం ఇప్పడం లేదు? కవిత అరెస్ట్ మొదలు తాజాగా హైడ్రాపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్నా ఎందుకు స్పందించలేదు? అటు కేసీఆర్కు దూరమై ఇటు పార్టీ కార్యక్రమంలో దూరం పాల్గొనకుండా పార్టీకి సంబంధం లేని అది బీజేపీ పాలిత రాష్ట్రాల గ్రీన్ ఛాలెంజ్ యాక్టివిస్ట్ పరిమితం కావడం ఏంటి? ఈ ప్రశ్నలు ఇప్పుడు పాలిటిక్స్లో హాట్ టాపిక్గా మారిన నేపథ్యం ఉంది. మరి నిజంగా ఎంతవరకు ఉంది? నిజంగా దూరం పెట్టవలసిన అవసరం ఎందుకు వచ్చింది? ఒకవేళ నిజంగా కేసీఆర్ కూడా కవిత అరెస్ట్ నుంచి మొదలుకుంటే బీఆర్ఎస్ అధికారం నుంచి కోల్పోయిన తర్వాత కూడా కేసీఆర్ కూడా ఎక్కడ ఆయన పాల్గొన్న సందర్భాలు, ఎక్కడ కూడా యాక్టివ్గా ఇలా ప్రజల దగ్గరకు వచ్చిన సందర్భాలు కూడా లేవు. ఒకవేళ నిజంగా అదే తరహాలో కేసీఆర్ నమ్ముకున్నటువంటి సొంత కొడుకులాగా ఉన్నటువంటి సొంత మర్దల కొడుకు అయినప్పుడు సొంత కొడుకుగా ఉన్నటువంటి సంతోష్ రావు గత బీఆర్ఎస్ హయాంలో ఎవరు మంత్రులు కలవాలన్నా, మినిస్టర్ కలవాలన్నా, ఐఏఎస్ ఐపీఎస్ కలవాలన్నా సంతోష్ రావు ప్రమేయం లేకుండా కేసీఆర్ కలిసిన దాఖలాలు కూడా ఒక ఫైల్ కూడా మూగాలన్నా కూడా సంతోష్ రావు ప్రమేయం లేకుండా జరిగిన సందర్భాలు. మరి అలాంటి సంతోష్ రావుకు ఎందుకు నిజంగా దూరంగా ఉన్నాడు, ఎందుకు దూరం అయిపోయాడు, నిజంగా ఫామ్ హౌస్కి నిజంగా పోతున్నాడా పోవట్లేదా అనేటువంటి చర్చ అయితే ఇప్పుడైతే హాట్ టాపిక్గా మారుతున్న సందర్భాలు కూడా చూస్తున్నాం. ఏది ఏమైనప్పటికీ కాలము ఎప్పుడు ఏం చేస్తుందో చెప్పలేనటువంటి నేపథ్యం కూడా చూస్తున్నాం.